ప్రాంతంలో మెటల్ కానీ గ్రావులు కానీ ఇసుక కానీ మట్టి కానీ అంతా తమిళనాడు దోషేస్తున్నారు సార్. ఒక రోజు 150 ట్రిప్పులు పోతున్నది. ఇవన్నీ అసలు ఎదురుగానే చెప్పాను, మరుగు చెప్పలా, ఎక్కడ కూడా దాచిపెట్టకుండా. అందుకే నాకు ఎమ్మెల్యే టికెట్ రానికి చేసిన ప్రజలు మీ ఆశీస్సులు దీవెనలతో చంద్రన్న నన్ను పిలిచి మార్చి 14వ తేదీ నేను అడగపోయినా కూడా ఒక నీతివంతుడు నిజాధిపరుడు ఆదిమూలం ఒక దళిత ఎమ్మెల్యే అయినా అతను గొంతు కోశాడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి. అతను ఒక న్యాయం, ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం ఒక న్యాయం అని చెప్పి నన్ను అనేక సభలో, రాజమండ్రి సభలో, గుంటూరు సభలో, కారెడ్డూరు సభలో, గూడూరు సభలో, అన్ని ప్రాంతాలకు కూడా ఒక దళితుడికి మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రామచంద్రెడ్డి చెప్పి ఏమన్నారేమో పాపం. నా పైన ప్రేమతో, విశ్వాసంతో, అభిమానంతో నాకు డైరెక్ట్గా మార్చి 14వ తేదీ పార్టీ చేరపోయినా అభిమానంతో ఇలాంటి మనిషి నీతివంతుడు చేతిపరుడైనటువంటి దళితుడికి న్యాయం చేయాలని అలా సంకల్పంతో నాకు డైరెక్ట్గా సీట్ అనౌన్స్ చేశాడు. విషయమే అయినా ఒక సుదీర్ఘ 50 సంవత్సరాలు రాజకీయం చేసినవాడిని. కానీ మన ప్రాంతంలో ఈ పెద్దిరెడ్డి 170 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కొట్టాడుకున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ఆయన 2014 అంత కంటెక్ట్ చేసి ఓడిపోయినాడు 2019లో. మళ్ళా అతను తీసుకుపోయి మిథున్ రెడ్డి అతను డబ్బు ఇచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ కండక్ట్ చేశాడు. ఇంకొక అతను వచ్చి చెరుకు ఆయన విశాఖపట్నం అంటే మన ఊరు కూడా పాపం మంచివాడు, మన ఇంత చూడడం వల్ల చెరుకు వాడికి విశాఖపట్నం ఉండే బిడ్డకి నేనేమన్నానంటే ఈ ఊర్లు బిడ్డలకి ఇవ్వండి, ఏ పార్టీ అయినా కూడా. కానీ 7 మండలం ఉన్నటువంటి దళితులకి ఎవరికైనా ఇవ్వండి, ఏ పార్టీ అయినా కూడా. కానీ ఎప్పుడో పుట్టినటువంటి బిడ్డని తీసుకొచ్చి రామచంద్రెడ్డి, కర్నూలులో పుట్టినటువంటి అనంతపురంలో పుట్టిన తీసుకొచ్చి ఇక్కడ దోసుకోవాలని ప్రభుత్వం మళ్ళా వస్తుంది, జగన్ ప్రభుత్వం వస్తుంది, మరి ఇక్కడ ఉండే ఖనిజాలంతా తోసుకుని పోతాము, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలంతా కూడా మనం స్వాధీనం చేసుకుంటాం ఆలోచనతో పెట్టాడు. అయినా నీతి నిజాయితీకి ధర్మానికి గెలుస్తుంది ఇక్కడ ఈ సత్యుడు ప్రాంతంలో అని చెప్పి ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఓడకూడదు. రాత్రిగా పగలనక అంత కష్టపడ్డారు. మనకిచ్చినట్టు 45 రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టినా డబ్బులు ఇచ్చాడు, కొన్నాడు, మనుషుల్ని ఏజెంట్లు కొన్నాడు, వేలాది మందు సప్లై చేశాడు. ఒక రకంగా చేయలే. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే పక్క నియోజకవర్గం ఎక్కడ కూడా తలచవచ్చు. అతను నామినేషన్కి వచ్చాడు ఒక మంత్రిగా, మళ్ళా మీటింగ్ పెట్టాడు, మళ్ళా వచ్చాడు. ఇవన్నీ కూడా గమనించి ప్రజలు ఈ ప్రాంతానికి స్థానికుడికే కావాలని చెప్పి పట్టకట్టినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ పెద్దందావులు ఎక్కడో పుట్టి పొంగులు పెట్టి ఈ వచ్చి సత్యుడిలో ఇక్కడ పెద్దలు చేయకూడదని ఒక సంకల్పం దిగాను. ఈ వయసులో ఎందుకు తిరిగానంటే మనం గెలవాలా, ఈ పెద్దిరెడ్డిని ఓడగొట్టాలంటే ప్రజలందరూ కూడా ఐక్యమత్యం ఉండాలి. అందుకే రిక్వెస్ట్ చేశాను అందరినీ కూడా. నేను మన పార్టీలో వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు, సహాయం చేశారు. జనసేన, బీజేపీ అందరూ సమీక్షలు చేశారు. తప్పకుండా భవిష్యత్తులో మీకు అందరికి కూడా అండగుంటా, నా ప్రారంభంత వరకు మీకు సహకరిస్తా. నేను రాజకీయాల్లో ఓటు మాత్రం ఎస్సీ ఓటు కావాలా, ఇంకా మారాలా. మా ఎస్సీ సోదరులు ఇప్పుడు కొంచెం మారారు, ఇంకా మారాలా. 100% మారితే ఈ ప్రపంచంలో అంత పోయినారు. చూసారా, 164 మంది గెలిచిపోయారు. చరిత్ర ఇది, చరిత్ర ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా వన్ సైడ్ వారు వచ్చింది. కుప్పు నుంచి శ్రీకాకుళం వరకు పక్క మనిషి కూడా తెలియకుండా ఎండలు కూడా అక్క చెల్లెలు ఓటు వేశారంటే ఈ ప్రభుత్వమైన వ్యతిరేకం. అంటే విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతులు, అలాగనే ఉద్యోగ సంఘాలు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఉద్యోగ సంఘాలు బ్రహ్మాండం ఓటు వేశారు. మొదటి ఓటు మనకి వేశారు కాబట్టి వారి కూడా సందర్భం మనం చేసుకుంటూ మనందరూ కూడా ఒకటిగా ఉండండి. వరదపల్లి మండలంలో భారీ బడ్జెట్ 5,000 వస్తుందని చెప్పుకున్నారు వైసీపీ నాయకులు. కమిటీ రోజు ముందు కూడా పోయే రామచంద్ర పోయే సార్
మా మండలం 5,000 వస్తుందని చెప్పేసి వచ్చేసి అయింది. ముఖ్యమంత్రి 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళా కూర్చుంటాం. ఏ గ్రామానికి ఏం కావాలనో, ఏం గ్రామానికి చేస్తే మంచి చేసి కార్యకర్తలు కూడా అండకుంటానని నీ బిడ్డగా, నీ సహోదరుడిగా, నీ మిత్రుడిగా, చంద్రుని పెట్టిన సైనికుడిగా మీకు మంచికొచ్చాను. మీరు చూసిన ప్రేమ అభిమానానికి జీవితంలో మరవడానికి అర్థం. గతంలో ఈ ప్రాంతంలో 10,500 ఓట్లు వచ్చింది నాకు 2019లో. ఆ 10,500 మింగేసి 500 ఓట్లు పోయినా పర్వాలేదు కానీ సమన్వయం చేశారు. మీకు అందరికి కూడా 3 పార్టీ కూటమికి కూడా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. నిన్నటి నుంచి నాకు కొంచెం విజయాడు పోయినప్పుడు ఆరోగ్యం జ్వరం వచ్చినా చెట్టుకు వచ్చా. అనేక మంది పదవులు ఇచ్చాను నేను. అనేక మంది వాళ్ళకి ఖనిజాలు సంపర్చుకోవడానికి అవకాశం కల్పించాను. కానీ అలాంటి వారు మీకు తెలుసు నా దిష్టి బొమ్మలు కలిచారు. పెద్దిరెడ్డి చెప్తే ఈయన నా దిష్టి బొమ్మలు కలిచారంటే వాళ్ళు పెద్దిరెడ్డికే పుట్టారు వీళ్ళు, నాకు దళితులు పుట్టారు వీళ్ళు. పెద్దిరెడ్డి చెప్తే మీకు దిష్టి బొమ్మలు కలుస్తా. నేను పోరాడింది ముఖ్యమంత్రితో, నేను పోరాడింది రామచంద్ర గారితో. మీకేమయ్యా, మీకేం అన్యాయం చేశానేమో, మీకేం ద్రోహం చేశానేమో, మీకు పదవులు ఇచ్చానే, అన్ని రకాల సహాయం చేశానే, కష్టం వస్తే ఆంధ్రలో నుంచి వచ్చారే, పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఎఫ్ అయినా, ఎండాస్ అయినా నా దగ్గర వచ్చి సహాయం చేశాను. ఇప్పుడు చెప్తున్నాను మీకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలారా, ఏదైనా తెలుసో తెలియకుండా గత 5 సంవత్సరాలు మీకు అన్యాయం చేసి ఉన్నా దాన్ని అన్ని మర్చిపోయింది. మీకు 100% న్యాయం చేస్తాం. తెలిపాలని ఈరోజు మేము ముందుకు వచ్చాం. ఈరోజు మన ప్రాంతంలో, సత్యేడు ప్రాంతంలో ఒక నిమిషం మాట్లాడుతాను దయచేసి. ఒక నిమిషం మాట్లాడు. ఎంపీసీ కొట్టేశాడు. అందుకే మోడీ గారు కూడా పవన్ గారి గురించి ప్రమాణం కోరుతున్నారు. అంటే ఈ కలయిక భవిష్యత్తులో కూడా ఐక్యమత్య ఉండాలి. మనం ఎక్కడ కూడా డిఫరెన్స్ రాకూడదు. మనందరూ కలిసిమెలిసి ఈ మండల అభివృద్ధికి ఇక్కడ నాయకులు కూడా సమీక్ష పనిచేసుకోండి. ఈ మండల అభివృద్ధికి సహాయం చేస్తాం. తప్పకుండా మీ ఆశీస్సులు దేవుళ్ళు ఉండాలని మమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ కార్యక్రమం వచ్చినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరలా